500 కోట్ల క్లబ్లో చిరు కంటే ముందు నటసింహం బాలయ్యే అడుగు పెట్టబోతున్నాడా? అఖండ సీక్వెల్ పుణ్యమాని ఆల్రెడీ ఓటీటీలో ట్రెండ్ బెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 60+ ఏజ్ లో కూడా పొరుగు మార్కెట్లో జెండా ఎగరేసే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మెగాస్టార్ సైరాతో పాన్ ఇండియా ప్రయోగం చేసినా ఫలితం కనిపించలేదు. కానీ అసలు పాన్ ఇండియా ప్రయత్నమే చేయకున్నా అఖండతో ఆల్రెడీ నార్త్ ఇండియాలో బాలయ్యకి ఇమేజ్ పెరిగింది. ఫలితంగానే అఖండ సీక్వెల్ అఖండ 2 హిందీ రైట్స్ న్యూస్ షాక్ ఇస్తోంది. విచిత్రం ఏంటంటే సంక్రాంతికి అఖండ 2 అన్నారు, కానీ నెల ముందుకి అంటే క్రిస్మస్ స్పెషల్గా డిసెంబర్లోనే రిలీజ్కి రెడీ అయ్యారు. ఆల్రెడీ అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే తొలి 500 కోట్ల సినిమాగా ఇది ముందే రూట్ క్లియర్ చేస్తోంది. విచిత్రంగా 100 కోట్ల షేర్ కూడా రికార్డుగా మారుతుంది. అదెలానో మీరే చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టేందుకు శంకర వరప్రసాద్గా వస్తున్నాడు. కెరియర్లో తొలి 300 కోట్లు, తొలి 400 కోట్లు, తొలి 500 కోట్ల రికార్డు ఈ సినిమాతోనే క్రియేట్ చేస్తాడంటున్నారు. వెంకీతో అనిల్ తీసిన సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్లు రాబట్టడం వల్లే మెగా 500 క్రోర్స్ క్లబ్ మీద అందరి హోప్స్ పెరిగాయి. కట్ చేస్తే చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ఈ నలుగురిలో 500 కోట్ల రికార్డు ముందు బాలయ్యకే దక్కేలా ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అయి 300 కోట్లు రాబట్టగానే 500 కోట్ల క్లబ్లో చేరుతోందన్నారు. కానీ అలా జరగలేదు. మరో 50 కోట్లు అదనంగా దక్కాయి అంతే. కట్ చేస్తే నాగ్కి అలాంటి అదృష్టం కలగలేదు. ఆ తర్వాత అదే అనిల్ రావిపూడి మేకింగ్లో చిరుతో సినిమా తీశాడు. మనశంకర వరప్రసాద్తో మూవీ అటాక్కి సిద్ధమవుతుంది. కానీ అంతకు నెల ముందే అఖండ 2 రాబోతోంది. ఆల్రెడీ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 నుంచి 550 కోట్లకు చేరిందన్నారు. అన్ని భాషల ఓటీటీ రైట్స్ 180 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రీ రిలీజ్ డీల్స్ ప్రకారం చూస్తే అందరి షేర్లు పోను నిర్మాతకు 100 కోట్ల షేర్ వచ్చిందట. ఇది నిజంగా రికార్డే. 60+ ఏజ్లో రజనీ తర్వాత సౌత్ మొత్తంలో ఇలాంటి ఫీట్ సాధించిన మరో స్టార్ అంటే బాలయ్య. చిరుకు ముందే ఆ రికార్డు వస్తుందనుకున్నారు. పాన్ ఇండియా మూవీ సైరా సక్సెస్ అయితే అది జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. కాకపోతే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్. కానీ అఖండ జస్ట్ తెలుగు ప్రాజెక్టే. అదే హిందీ ఆడియన్స్ని లేటుగా పలకరించినా అక్కడ కూడా దీని సీక్వెల్ అఖండ 2 కోసం వెయిట్ చేసేంతగా అది దూసుకెళ్లింది. ఫలితంగా అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మతిపోగొడుతోంది. 100 కోట్ల షేర్ అన్నమాట రిలీజ్ అయ్యాక వచ్చే వసూళ్లను బట్టి అనౌన్స్ చేయడం కామన్. కానీ ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ లెవెల్లోనే 500 కోట్ల బిజినెస్తో పాటు 100 కోట్ల షేర్ ముందే నిర్మాతకు దక్కేలా డీల్ సెట్ అయింది. అదే ఇండస్ట్రీని ఇప్పుడు షేక్ చేస్తోంది.